నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు బాహుబలి వినయ్ అన్న. జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు? 100% కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, జూబ్లీస్ ప్రజలందరికీ దయచేసి 2 చేతులెత్తి మొక్కుతున్నా. ఒకటే ఏంటంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. నవీన్ అన్న 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా కానీ గెలిచిన ఎమ్మెల్యే కంటే ఎక్కువ పనులు చేయడం జరిగింది. మీరు చాలా అదృష్టం అన్నట్టు నవీన్ అన్న ఈ మన జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడు. ఎందుకంటే నవీన్ అన్న గెలవకపోయినా చాలా పనులు చేసిండు. ఇప్పుడు నవీన్ అన్న గెలిస్తే ఇంకా ఎక్కువ పనులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లోకల్ నవీన్ అన్న 40 ఏళ్ళ నుండి ఈ జూబ్లీ హిల్స్లో పుట్టిన క్యాండిడేటు, ఇక్కడ తిరిగిన క్యాండిడేటు, అన్నీ తెలుసు కాబట్టి నవీన్ అన్న కంపల్సరీ ఈ యొక్క అవకాశం ఇస్తే ఈ 3 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చి చూడండి. ఒకవేళ మీరు నవీన్ అన్న పనితీరు నచ్చలేదనుకో నెక్స్ట్ టైం ఓటు వేయకండి. ఎందుకంటే ఆయన ఓడిపోయినా కానీ ఆయన ఎంతో హెల్ప్ చేసిండు. ఇక గెలిస్తే ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి ఈ జూబ్లీ హిల్స్ని ఎంతో హెల్ప్ చేస్తాడన్న నమ్మకం అయితే మాకుంది. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అంటేనే మాగంటి గోపినాథ్ గారు అడ్డా అంటున్నారు. ఆయన కాదని ఇంకా వేరే వాళ్ళకి పోదు. ఈసారి కానీ వాళ్ళ సతీమణి మాగంటి సునీత గారే గెలుస్తారంటున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు నా అడ్డా నీ అడ్డా అనడానికి ఏముండదు బ్రదర్. ఇప్పుడు మీకు తెలిసిపోతుంది ఎవరు అడ్డా ఏందన్నది. ఇప్పుడు రేపు 11వ తారీఖు, వచ్చే నెల 11వ తారీఖు ఎలక్షన్తోనే ఎవరు అడ్డా అన్నది తెలిసిపోతుంది. ఈ అడ్డా నవీన్ అన్న కంపల్సరీ. ఎందుకంటే నవీన్ అన్న చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, కొన్ని 100,000 కార్యక్రమాలు చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి నవీన్ అన్న గెలుస్తాడు. ఇది నవీన్ అన్న అడ్డనే అయిపోతుంది. ఎంఐఎం మరి కాంగ్రెస్ పార్టీ 2 ఒకటే అంటున్నాడు. దానికి ఏమంటారు? ఎందుకంటే ఇంతమంది గతంలో కూడా నవీన్ యాదవ్ గారు ఎంఐఎం తరఫున పోటీ చేశారు కాబట్టి. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ అంటే ఎంఐఎం మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. నవీన్ అన్న గతంలో ఎంఐఎం నుండి పోటీ చేసింది కాబట్టి వాళ్ళకి కొంచెం ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, సంబంధాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎంఐఎం వాళ్ళు నవీన్ అన్నకి సపోర్ట్ చేస్తారు. దాంట్లో దాపరికం ఏముంది, డైరెక్ట్ ఎంఐఎం ఓవైసీ అని చెప్పడం జరిగింది కదా. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాడు. నవీన్ అన్న అధిక మెజార్టీతో గెలుస్తుంది ఈసారి. అలాగే మాగంటి సునీత గారికి ఏమన్నా సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా? హస్బెండ్ చనిపోయారు కాబట్టి ఏమన్నా సానుభూతితో ఎవరు చూడరు బ్రదర్. ఎందుకంటే సానుభూతితో పనులు కావు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేపు కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ అన్న గెలిస్తే ఫండ్స్ తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నవీన్ అన్నని గెలిపించుకోవడం బెస్ట్. సానుభూతితో ఓట్లు ఎత్తే ఆమె ఏం తెస్తుంది? గవర్నమెంట్ ఉందా? ఇప్పుడు లేదు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నవీన్ అన్న మనం గెలిపించుకుంటే నిధులు వస్తాయి, అన్ని జూబ్లీ హిల్స్ అంతా బాగుపడే అవకాశం ఉంటుంది. సో మరి ఈసారి అయితే కాంగ్రెస్ అంటే ఎగురుతుందా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో? ఎగురుడు ఎప్పుడో ఎగిరిపోయింది భయ్య. ఆల్రెడీ మెజార్టీ కోసం 50,000 నుండి 1,00,000 మెజార్టీ రావాలని చెప్పేసి అందరం తిరుగుతున్నాం. అది ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ బాగా.